అనేక పాఠశాలలు ఉపాధ్యాయులందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు మన దగ్గర ఉన్న డూప్లికేట్ స్టూడెంట్స్ అంటే మన దగ్గరనే కాదు, మన దగ్గరకు వచ్చిన అడ్మిషన్ వేరే స్కూల్ వాళ్ళు ఆల్రెడీ ఎంట్రీ చేసుకొని ఉంటే మనకు వాళ్ళు పొరపాటున ఆధార్ నంబర్ ఏదో ఒక నంబర్ తోటి మిస్టేక్ కొట్టినా కానీ డూప్లికేట్ ఎంట్రీ అవుతుంది. అలాంటి వాళ్ళని ఎలా డిలీట్ చేయాలనే దానికి చూపిస్తాను. ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఓ, నేను చూస్తాను. ఇక్కడ ఒకరికి పర్మనెంట్ నెంబర్ ఉంది, స్టూడెంట్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్, ఒకరికి లేదు, కానీ నేమ్స్ మాత్రం సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఉన్న క్యాండిడేట్ని ఉంచాలి. ఈ పర్మనెంట్ నెంబర్ లేదు, ఈ లేది అంటే నంబర్ లేని స్కూల్ ఏది ఉందో ఆ స్కూల్ వాళ్ళు మాత్రమే ఈ డిలీట్కి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకు అని అంటే పర్మనెంట్ నెంబర్ రాలేదు అంటే కొత్తగా అడ్మిషన్ ఇచ్చినట్టు వాళ్ళని మనం ఎంట్రీ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఎలా డిలీట్ చేయాలనే దాని గురించి ఈ వీడియో చూపిస్తాను. ముందుగా యాజ్ యూజువల్గా మనం స్టూడెంట్ యూడిఎస్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. అయితే మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేయాల్సి వస్తుంది. సో మీ యొక్క పాస్వర్డ్ ఏముందో అది. ఈ విధంగా లాగిన్ కొట్టగానే సో నాకు ఇక్కడ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నాకు డూప్లికేట్ స్టూడెంట్ ఏది ఫైండ్ అవుట్ అయిందంటే సో అండ్ సో నేమ్ ఉంది. ఇక్కడ నేను అనౌన్స్ చేయొద్దు. సో ఆ క్లాస్ ఏ క్లాస్లో ఉన్నాడు, ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు. సో ఆ ఫస్ట్ క్లాస్కి నేను వెళ్తున్నాను. ముందుగా ఇక్కడ ఫస్ట్ క్లాస్ వి అండ్ మేనేజ్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నేను తీసేయాలనుకున్న పేరు ఇది, ఈ పేరు ఇక్కడ చూడండి, ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. ఇక్కడ నాకు డిలీట్ ఆప్షన్ అనేది ఉంది, ఎందుకంటే పర్మనెంట్ నెంబర్ రాలేదు నాకు ఈ క్యాండిడేట్కి. ఎందుకంటే ఈ అబ్బాయికి ఫ్రెష్గా ఎంట్రీ చేశాను కాబట్టి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా డిలీట్ క్లిక్ చేసి రీజన్ ఎందుకు అని అడుగుతుంది. ఇక్కడ డూప్లికేట్ ఎంట్రీ అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఉన్న క్యాప్చాని ఎంట్రీ చేయాలి. ఇక్కడ రిమార్క్స్ ఏదైనా సరే డూప్లికేట్ అని మళ్ళీ డూప్లికేట్ ఎంట్రీ డన్ అని ఇచ్చేసి ఇక్కడ డేట్ అని క్లిక్ చేసేయాలి. ఈ విధంగా డేటెడ్ సక్సెస్ఫుల్గా వస్తుంది. ఈ విధంగా మనం డిలీట్ అనేదాన్ని సక్సెస్ఫుల్గా చేయొచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.